హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ అంటేనే మనకి అట్రిబ్యూట్స్ ఉంటే బిహేవియర్ ఉంటుంది. అట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్ అని, బిహేవియర్ అంటే మెథడ్స్ అంటే ఫంక్షన్స్ని మెథడ్స్ అంటాం ఊప్స్ కాన్సెప్ట్లో. అండ్ వేరియబుల్స్కి వస్తే ఊప్స్లో వేరియబుల్ అనేది మెయిన్గా 2 టైప్స్: ఇన్స్టెన్స్ వేరియబుల్ లేదా క్లాస్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోడ్ తీసుకుంటున్నాను. కాలేజ్ అనే ఒక క్లాస్ని డిఫైన్ చేశాను. సో కాలేజ్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ లేదా కాలేజ్ నేమ్ అనేది ఆబ్జెక్ట్. సో నేను కాలేజ్ అనే క్లాస్లో 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలనుకున్నాను. స్టూడెంట్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాలేజ్లో టోటల్ కానీ, అండ్ నేమ్ ఆఫ్ ద కాలేజ్. సో ఈ స్టూడెంట్స్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. అండ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 1000 స్టూడెంట్స్ అని అనుకొని నేను 1000 అనే వాల్యూని అసైన్ చేశాను. కాలేజ్ నేను ఏబీసీ అనే కాలేజ్ తీసుకున్నాను. సో ఈ వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ ఇనీట్ మెథడ్ డిక్లేర్ చేయాలి కాబట్టి ఇనీట్ మెథడ్ని ఇక్కడ యూజ్ చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇనీట్ మెథడ్ లోపల మనం ఏవైతే వేరియబుల్స్ని డిక్లేర్ చేసామో వాటిని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాము. అంటే ఇక్కడ స్టూడెంట్ ఈక్వల్ టు 1000, నేమ్ ఈక్వల్ టు ఏబీసీ అనేది ఒక కాలేజ్ అనే ఒక క్లాస్ లోపల ఈ 2 వేరియబుల్స్ని మనం క్రియేట్ చేసాం కదా. సో ఈ 2 వేరియబుల్స్ని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఎందుకు వీటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాము? సో ఎందుకు మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ చేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ చదువుతున్నావు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో ఉన్నాం, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకో కాలేజ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ కాలేజ్ చేంజ్ అయితే దానికి సంబంధించిన వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి కదా. అంటే ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దట్ కాలేజ్ చేంజ్ అవుతుంది అండ్ కాలేజ్ నేమ్ కూడా చేంజ్ అవుతుంది కదా. అంటే వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇక్కడ డిఫాల్ట్గా నేను వాల్యూస్ ఇవి ఇచ్చాను. 1000 స్టూడెంట్స్ ఉన్నారు ఏబీసీ అనే కాలేజ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోడ్కి 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాను. C1 అనే ఆబ్జెక్ట్, C2 అనే ఆబ్జెక్ట్. అండ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి సంబంధించిందో చెప్పడానికి ఇక్కడ కాలేజ్ అనేది కూడా మెన్షన్ చేశాను. అండ్ ఈ 2 ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి అండ్ ఆ డిఫరెంట్ వేరియబుల్స్ డిఫరెంట్ ఏరియాలో స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బేసిక్గా కాలేజ్ అనే క్లాస్ ఉంది అండ్ ఈ కాలేజ్ అనే క్లాస్లో స్టూడెంట్ నేమ్ అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాను, C1, C2. సో C1, C2లో కూడా స్టూడెంట్ నేమ్ అనే వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ టైం మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్కి డిఫరెంట్ వేరియబుల్స్, డిఫరెంట్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ వాల్యూస్ ఏంటి అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం ఇందాకున్న కోడే అంటే సమ్ కాలేజ్ అనే క్లాస్ తీసుకున్నా, దానిలో ఇనీట్ మెథడ్ని యూజ్ చేస్తా. ఇనీట్ మెథడ్లో నాకు కావాల్సిన వేరియబుల్స్ని నేను డిక్లేర్ చేశాను. నెక్స్ట్ నేను 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాను. C1, C2 ఇక్కడ చెప్పాను కదా. సో 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినాక నేను ప్రింట్ చేస్తున్నాను. ఏం ప్రింట్ చేస్తున్నాను అంటే C1 ఆబ్జెక్ట్లో స్టూడెంట్ వాల్యూ, C1 ఆబ్జెక్ట్లో నేమ్ వాల్యూ, C2 ఆబ్జెక్ట్లో స్టూడెంట్ వాల్యూ, C2 ఆబ్జెక్ట్లో నేమ్ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. సో అలా ప్రింట్ చేస్తే అవుట్పుట్ నాకు ఇలా వచ్చింది. ఎందుకు? C1 ఆబ్జెక్ట్లో స్టూడెంట్ అంటే నేను C1 అనేదాన్ని ఇది కాల్ చేసింగానే ఇది ఇనీట్ మెథడ్కి వెళ్తుంది. సో ఇనీట్ మెథడ్లో నాకు స్టూడెంట్ నేమ్ 2 ఉన్నాయి కదా. ఫస్ట్ నేను స్టూడెంట్ని ప్రింట్ చేస్తున్నా. స్టూడెంట్ సంబంధించిన వాల్యూ 1000 కాబట్టి 1000 ప్రింట్ అయింది. అండ్ అగైన్ నెక్స్ట్ నేను నేమ్ని కూడా ప్రింట్ చేస్తున్నా కదా. నేమ్ ఎంత ఉంది? నేమ్ ఏబీసీ ఉంది కాబట్టి ఇక్కడ ఏబీసీ కూడా ప్రింట్ అయింది. సో అలానే ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్ C2.stu ఇచ్చా. సో C2 అనేది కాల్ అయ్యగానే అది అగైన్ ఇనీట్ మెథడ్కి వెళ్తుంది. ఇనీట్ మెథడ్కి వెళ్ళినాక ఇక్కడ నేను స్టూడెంట్ని నేమ్ని 2 ప్రింట్ చేయాలనుకున్నా. సో ఇనీట్ మెథడ్కి వెళ్ళినాక దానిలో స్టూడెంట్కి సంబంధించిన వాల్యూ, నేమ్కి సంబంధించిన వాల్యూ ప్రింట్ అవుతుంది. అలా మనకి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ వాల్యూస్ సేమ్గా ఉన్నాయి కదా. అలా కాకుండా వాల్యూస్ చేంజ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? లేదా మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి, అది అన్ని ఆబ్జెక్ట్స్కి సేమ్గా ఉండేటట్టు క్రియేట్ చేయాలంటే అలా ఏం చేయాలి? అలా చేయొచ్చా అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం తీసుకున్న ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో అవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఎందుకు అంటే ఇనీట్ మెథడ్ లోపల డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి అవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్.
అండ్ అవి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ 2 ఆబ్జెక్ట్స్కి అలా 2 సార్లు సపరేట్ మెమరీలో అలోకేట్ అయ్యి ఉంటాయి. కాబట్టి మనం ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన వాల్యూ చేంజ్ చేసినా ఇంకో ఆబ్జెక్ట్కి ఎఫెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక C1 C2 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సమ్ C1 అనే ఆబ్జెక్ట్లో నేను నేమ్ చేంజ్ చేయాలనుకున్నా. నేమ్ చేంజ్ చేస్తే C1 ఆబ్జెక్ట్ ఒక్కటే ఎఫెక్ట్ అవుతుంది, C2 ఆబ్జెక్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఒక ఆబ్జెక్ట్లో నేమ్ చేంజ్ చేసినా ఇంకో ఆబ్జెక్ట్కి ఎఫెక్ట్ అవ్వదు ఇన్స్టాంటేనియస్ వేరియబుల్స్లో, ఇన్స్టెన్స్ వేరియబుల్స్లో. సో ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్స్లో ఒక ఆబ్జెక్ట్లో వాల్యూ చేంజ్ చేస్తే ఇంకో ఆబ్జెక్ట్లో వాల్యూ చేంజ్ అవ్వదు అని చెప్పాం కదా. సో అలా కాకుండా మనకి ఏమైనా వేరియబుల్ ఉందా, ఎలాంటి వేరియబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్లో వాల్యూ చేంజ్ చేస్తే ఇంకో ఆబ్జెక్ట్లో కూడా వాల్యూ చేంజ్ అయ్యేలా ఏమన్నా వేరియబుల్ ఉందా అంటే ఉంది. సో వాటినే క్లాస్ వేరియబుల్స్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్ ఉందన్నా కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో డిఫాల్ట్గా 6 ఫ్లోర్స్ ఉన్నాయి, అంటే కాలేజ్కి 6 ఫ్లోర్స్ ఉన్నాయి. కానీ నేను కాలేజ్ ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు, అడ్మిషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకొక 2 ఫ్లోర్స్ పెంచాలనుకుంటున్నా. అంటే సమ్ 8 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ కొన్ని ఫ్లోర్స్ పెంచాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇలాంటి కేసెస్లో ఇనీట్ మెథడ్ ఉంది కదా, ఇనీట్ మెథడ్ లోపల వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఇనీట్ మెథడ్ బయట వేరియబుల్ని డిక్లేర్ చేస్తే, వేరియబుల్ని యూజ్ చేస్తే దాన్ని క్లాస్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అనే క్లాస్ ఉంది కదా, సేమ్ దానిలో ఈ ఇనీట్ మెథడ్ లోపల వేరియబుల్స్ డిక్లేర్ చేశాం కదా, ఇందాక చెప్పినట్టు వీటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. వాటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఇలా కాకుండా ఇప్పుడు ఇనీట్ మెథడ్ బయట ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఇది వచ్చేసరికి క్లాస్ వేరియబుల్ లేదా దీన్నే స్టాటిక్ వేరియబుల్ అని కూడా అంటాము. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే C1 ఆబ్జెక్ట్లో ఉన్న స్టూడెంట్ యొక్క అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1000 కదా, అడ్మిషన్స్ ఎక్కువైనాక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1200కి పెరిగారు. సో నేను ఇక్కడ స్టూడెంట్ యొక్క వాల్యూ చేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నా రెండింటిని, అంటే వాటిలో ఏమున్నాయో ఆ వాల్యూస్. అంటే C1 ఆబ్జెక్ట్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, C1 ఆబ్జెక్ట్లో కాలేజ్ నేమ్ ఏంటి, C1 ఆబ్జెక్ట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. అలానే C2 ఆబ్జెక్ట్లో స్టూడెంట్ ఎంతమంది ఉన్నారు, C2 ఆబ్జెక్ట్లో కాలేజ్ నేమ్ ఏంటి, C2 ఆబ్జెక్ట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఆ కాలేజ్కి అని నేను ప్రింట్ చేస్తున్నా. సో ప్రింట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను C1 ఆబ్జెక్ట్కి సంబంధించిన స్టూడెంట్స్ వాల్యూస్ని చేంజ్ చేశాను 1000 నుంచి 1200కి. సో అందుకని చేంజ్ అయింది. కానీ ఇది C2 ఆబ్జెక్ట్లో ఎఫెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కాబట్టి. సో ఏంటి అంటే ఈ డయాగ్రామ్ ఏంటి అంటే మనం ఇనీట్ మెథడ్ లోపల ఏవైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో అవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇనీట్ మెథడ్ బయట ఏదైతే ఉందో, ఇది ఏదైతే ఉందో ఫ్లోర్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది, అది వచ్చేసరికి క్లాస్ వేరియబుల్. ఇదంతా కూడా కాలేజ్ అనే క్లాస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫ్లోర్ ఉంది కదా, అంటే కాలేజ్కి ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయని. సో అలా ప్రతి ఆబ్జెక్ట్కి వాటికి సంబంధించిన వేరియబుల్స్, వాటి వాల్యూస్ అండ్ వాటికి సంబంధించిన ఫ్లోర్స్. సో ఇప్పుడు వాల్యూస్ చేంజ్ చేయాలంటే ఏంటి, సో ఏం జరుగుతుంది అంటే మన మెమరీలో మనకి డిఫరెంట్ నేమ్ స్పేసెస్ ఉంటాయి. నేమ్ స్పేస్ అంటే ఏంటి, సో నేమ్ స్పేస్ అంటే అది ఒక ఏరియా. సో ఆ ఏరియాలో మనం మన ఆబ్జెక్ట్ని కానీ క్రియేట్ చేయడం కానీ స్టోర్ చేయడం కానీ జరుగుతుంది, ఆబ్జెక్ట్ని కానీ వేరియబుల్ కానీ. జనరల్గా మనకి 2 నేమ్ స్పేసెస్ ఉంటాయి, 2 డిఫరెంట్ నేమ్ స్పేసెస్ ఉన్నాయి. క్లాస్ నేమ్ స్పేస్ అని, ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టెన్స్ నేమ్ స్పేస్ అని. సో క్లాస్ నేమ్ స్పేస్లో మనం క్లాస్ వేరియబుల్స్ని స్టోర్ చేస్తాం. లేదా ఇన్స్టెన్స్ నేమ్ స్పేస్ లేదా ఆబ్జెక్ట్ నేమ్ స్పేస్లో మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ చూస్తే, సో ఇక్కడ ఫస్ట్ నేను కాలేజ్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ లోపల ఇనీట్ మెథడ్ లోపల 2 వేరియబుల్స్ని నేను యూజ్ చేస్తాను. స్టూడెంట్ అంటే ఆ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ నేమ్ ఏంటి. సో ఇది ఇనీట్ మెథడ్ లోపల ఉన్న వేరియబుల్స్ కాబట్టి వీటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. ఇనీట్ మెథడ్ బయట నేను ఫ్లోర్స్ ఈక్వల్ టు 6 అని కూడా పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే, సో ఇది వచ్చేసరికి క్లాస్ ఆర్ స్టాటిక్ వేరియబుల్ అంటాం. సో ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను, C1 C2 అనే ఆబ్జెక్ట్స్ని. అగైన్ నేను ఇక్కడ ఏం చేశానంటే C1 ఆబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1000 నుంచి 1200కి చేంజ్ చేశాను.
నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేశాను అంటే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేశాను కదా, కానీ నేను ఇక్కడ ఫ్లోర్స్ వాల్యూస్ చేంజ్ చేయాలంటే క్లాస్ నేమ్ని యూజ్ చేస్తా. ఎందుకు క్లాస్ నేమ్ ఏంటి, కాలేజ్ డాట్ ఫ్లోర్స్ ఈక్వల్ టు 10 అంటే ఫ్లోర్స్ వాల్యూ చేంజ్ చేయడానికి ఇక్కడ క్లాస్ నేమ్ ఎందుకు యూజ్ చేశాను అంటే ఇది క్లాస్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ కాబట్టి క్లాస్ నేమ్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం క్లాస్ నేమ్తో యూజ్ చేసి రావచ్చు, లేదా ఇక్కడ C1 యూజ్ చేసాం కదా అక్కడ క్లాస్ నేమ్ని కూడా యూజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ నేమ్ని యూజ్ చేయొచ్చు. కానీ ఈ స్టాటిక్ ఆర్ క్లాస్ వేరియబుల్లో మనం క్లాస్ నేమ్ని మాత్రమే యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫ్లోర్స్ ఈక్వల్ టు 6 ఉంది కదా, ఫ్లోర్స్ ఈక్వల్ టు 10కి చేంజ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నా. C1 ఆబ్జెక్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, C1 ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్కి సంబంధించిన క్లాస్ నేమ్ ఏంటి, C1 ఆబ్జెక్ట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అంటే ఆ కాలేజ్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. అగైన్ C2 ఆబ్జెక్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ కాలేజ్లో కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. సో అవుట్పుట్ నాకు ఇది డిస్ప్లే అయింది. సో ఎందుకు ఈ అవుట్పుట్ వచ్చింది అంటే ఇక్కడ చూస్తే నేను ఇవి వచ్చేసరికి ఫ్లోర్స్, లాస్ట్లో ఫ్లోర్ ఉంది కదా, సో ఫ్లోర్స్ ఫస్ట్ 6 ఉంది, తర్వాత 10కి చేంజ్ చేశాను, అందుకని నాకు రెండిట్లో చేంజ్ అయినాయి. C1 ఆబ్జెక్ట్కి C2 ఆబ్జెక్ట్కి రెండింటికి ఫ్లోర్స్ చేంజ్ అయింది. ఎందుకంటే ఇది క్లాస్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్. మనం ఒక ఆబ్జెక్ట్కి చేంజ్ చేసినా అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా చేంజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే C1 ఆబ్జెక్ట్కి మాత్రమే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1200గా చేంజ్ అయింది, ఎందుకంటే నేను 1000 నుంచి ఇక్కడ 1200కి మార్చా కాబట్టి. C2 ఆబ్జెక్ట్లో చేంజ్ అవ్వాలి, ఎందుకు అంటే ఇవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్, మెథడ్ లోపల ఇనిట్ మెథడ్ లోపల ఉన్నాయి కాబట్టి అవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో మనం క్లాస్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్ అయితే ఒక్క వాల్యూ చేంజ్ చేసినా రెండికి అంటే ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇన్స్టెన్స్ వేరియబుల్స్లో నువ్వు ఒక ఆబ్జెక్ట్కి వాల్యూ చేంజ్ చేస్తే ఇంకో ఆబ్జెక్ట్కి ఆ వాల్యూ ఎఫెక్ట్ అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.